రోజు మనకు అటువంటి స్థితి కావాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా జీవిత కాలం అంతయు నేను యెహోవా సన్నిధిలో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. నాకు రాజమహల్ అక్కర్లా, రాజకోటలు నాకు అక్కర్లా, నా తండ్రి సన్నిధిలో నివసించాలని కోరుకుంటున్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు విడిచిపెడతాడా? దేవునికి స్తోత్రం. అరణ్యమైనా అది ఒక భవనంగా ఉంటుంది, కొండలైనా అది ఒక భవనంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయంగా చేసుకుంటున్నావు? ఎవరిని నువ్వు ఆపదలో కాపాడువాడిగా కోరుకుంటూ ఉన్నావు? నీ శక్తి చాలదు, నీ భక్తి చాలదు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు తోడుగా ఉంటే, ఆయన నీకు అండగా ఉంటే, ఇగో ఎడారి అయినా సెలయేరుగా మారింది. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రమైన పాయలైతుంది. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు. అందుకని మనం ఏమి చేయాలి? మన మార్గాలను ఆయనకి అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఆపదల్లో ఉన్నప్పుడు అయా వారిని అప్పచెప్తూ ఉన్నా, నా మార్గాలను సరళం వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఆ మార్గాలను, మన పనులను మన చేతిలో పెట్టుకున్నంతసేపు మనకి విజయం లేదమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆలోచించినా చేయలేని పరిస్థితులు చిన్న ప్రార్థనతో పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో నీకు నీళ్లు కుమ్మరించినట్టుగా నీ హృదయాన్ని కుమ్మరించి, దేవా నా స్థితి ఇది అని అడుగు, తప్పకుండా ఆయన విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక మన జీవన శైలి మారిపోవాలి, మన జీవన విధానం మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్న పరిస్థితుల్లో ఈ లోకంలో చూసినట్లయితేనే కొంత మార్పు, మన జీవన శైలిలో కొంత మార్పు చేస్తే ఈ శరీరానికి ఎంత ఆరోగ్యం ఇస్తుంది అనుకుంటున్నామో, అలాగే మన ఆత్మీయ స్థితిలో కూడా దేవుని కృపలో మార్పు చెందినట్లయితే, అందుకని అంటాడు మారు మనసు ముందు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ మార్పు చెందినప్పుడు ఇక ఆత్మలో వర్ధిల్లినట్లుగా అన్ని విషయాలలో మనము వర్ధిల్లుతాం. కనుక దావీదు వలె మన మార్గాలను ఆయనకు అప్పచెప్తాం. ఆపదల వైపు చూడొద్దు, పొచ్చి ఉన్న వాటి వైపు చూడొద్దు. దేవునికి స్తోత్రం. నా మార్గాలను నీవు సరళం వచ్చేయి. దేవునికి మహిమ. నా తల్లిదండ్రులు విడిచిన ఆయన నన్ను ఎన్నుకున్నాడు. అంతమంది అన్నదమ్ముల మధ్యన దావీదుని ఎన్నుకొని అతను విడిచిపెట్టాడా? దేవునికి స్తోత్రం. అన్నదమ్ములు ఇంకా యుద్ధ భూమిలోనే ఉన్నాడు. ఈ దావీదు సింహాసనం ఎక్కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నదమ్ములు ఇంకా యుద్ధ భూమిలోనే యుద్ధము చేసి వారి సైనికుల మధ్యలోనే ఉన్నాడు. కానీ దావీదు చక్రవర్తిగా అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎలాగో వచ్చిందంటే సమస్తము ఆయనకి అప్పచెప్పడం వల్ల, ప్రతి విషయము దేవుని దగ్గర అడిగి పొందుకోవడం వల్ల ఏ మాత్రం స్వచిత్తానికి అతను వెళ్ళిపోలా. దేవునికి స్తోత్రం. దానియేలు పరిస్థితి కూడా అదే. ఆయనంట పట్టుకోవడానికి అక్కడ ఉన్న వారందరూ కూడా ఏ రీతిగా దొరుకుతాడా అని దానియేలు గ్రంథంలో ఉంటుందన్నమాట. ఏ రీతిగా దొరుకుతాడని చుట్టూ యోచనలు చేశారంట. ఏ మాత్రము దొరకలా. ఏదో ఒక వంక దొరికింది, ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు అని. దేవునికి స్తోత్రం. ఇగో రాజా నువ్వు వద్దన్నావు, కానీ అతను ప్రార్థన చేసి ఇదో దొరికి చూసి ఆ వంకను పట్టుకొని వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతగా దేవుడిలో మన మార్గాలు దేవుడికి అప్పగించే వారంగా ఉన్నారు అన్ని విషయంలో. అది ఏది నేను ఏమీ చేయదన్నమాట. కనుక ఈరోజు దేవుడు మనతో చెప్తున్నమాట, సమస్తం కూడా ఆయన అప్పచెప్పాలి. ఆయన సన్నిధిలో వరం కోరుకున్నాడు దావీదు. ఇటువంటి వరం అంటే, నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో నేను గడపాలయ్యా. నువ్వే కోరుకున్నా? నువ్వేది ఆశిస్తున్నావు? దానికోసం వెతుకుతున్నావా? దానికోసం ఆరా కలిగి ఉందా? దేవునికి స్తోత్రం. ఆయన ఆశ్రయపురంగా చేసుకుందామా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, కృపా సత్య సంపూర్ణ దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఆశ్రయంగా చేసుకుందాం, అడిగి పొందుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.